Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో పెరుగుతున్న కాపు నేతల పోటీ. ఏపీలో వైసీపీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకోవాలి అంటే అనేక అంశాలు అందులో చూడాల్సిందే. వైసీపీ అన్న పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్నది వైఎస్ఆర్ అకాల మరణంతోనే వైసీపీ ఏర్పాటైంది. ఇక వైఎస్ఆర్ మరణించిన తరువాత గుండె ఆగి చనిపోయిన వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్రను నిర్వహించేందుకు అప్పటి కాంగ్రెస్ ఎంపీ అయిన వైఎస్ జగన్కి కాంగ్రెస్ అధినాయకత్వం అనుమతి ఇవ్వలేదన్న దాని మీద మొదలైనటువంటి అసంతృప్తి మెల్లగా అసమ్మతిగా మారి అది కాస్త విభేదాలుగా పెరిగి చివరికి జగన్ కాంగ్రెస్ నుంచి 2010 నవంబర్ 29న బయటకు వచ్చేందుకు కారణమైంది. ఇది వైసీపీ ఏర్పాటు వెనుక ఉన్న విషయం. ఇక వైసీపీ 2012లో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ పేరు చెప్పుకునే జనంలోకి వెళ్ళింది. దానికంటే ముందు కడప లోక్సభకు, పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా జగన్ వైఎస్ విజయములను వైఎస్ఆర్ మృతి సానుభూతి వల్లనే భారీ మెజారిటీలతో జనాలు నెగ్గించారన్నది ఉంది. 2014 నాటికి వస్తే అప్పుడు కూడా వైఎస్ఆర్ చరిష్మాతోనే వైసీపీ ఎన్నికలకు వెళ్ళింది. ఏకంగా 67 సీట్లను ఏపీలో సాధించి అతిపెద్ద బలమైన విపక్షంగా మారింది. ఇక 2019 ఎన్నికల నాటికి వైసీపీ అధినేత జగన్ తనకంటూ రాజకీయంగా బలమైన ఇమేజ్ని సాధించారు. దానికి తోడు పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. దాంతో వైసీపీకి 2019 ఎన్నికలలో వైసీపీ ఇచ్చిన హామీలు సైతం దోహదపడి తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించింది. 2024 నాటికైతే వైసీపీ పూర్తిగా తమ 5 ఏళ్ల పాలన సంక్షేమ పథకాలు వీటినే నమ్ముకుంది. అదే సమయంలో తమ పాలనలో కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయనే సంగతిని మరచింది. అలా బలమైన సామాజిక వర్గం కాపులు వైసీపీకి దూరం అయ్యారు. అలాగే బీసీలు, ఓసీలు కూడా దూరం కావడంతో వైసీపీకి భారీ ఓటమి సంభవించింది. ఇక 2024లో కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో తత్వం వైసీపీకి బోధపడిందని అంటున్నారు. దాంతో పోయిన చోటనే వెతుక్కోవాలని వైసీపీ భావిస్తోంది. ఆ విధంగా వైసీపీ కాపులను తిరిగి తమ వైపునకు తిప్పుకునేందుకు యాక్షన్ ప్లాన్ని రెడీ చేస్తోంది. ఇక వైసీపీలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి జగన్ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఆయనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించారు. అలాగే పేర్ని నాని కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి కాపు కాస్తూ ఉన్నారు. ఇక వైసీపీకి రాజమండ్రి జిల్లాలో జక్కంపూడి రాజా, అలాగే విశాఖ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు కాపు కీలక నేతలుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి కాపుల మద్దతు కావాల్సిన అవసరం ఉంది. కాపు నేతలు ఎంతమంది ఉన్నా కాపులను ఆకట్టుకునేవారు కావాల్సి ఉంది. అందుకే ముద్రగడను వైసీపీ ప్రోత్సహిస్తూ వచ్చింది. ఒక దశలో పేర్ని నాని కూడా దూకుడు చూపించారు. ఇక గుడివాడ విషయం కూడా అలాగే ఉంది. కానీ అరెస్టు తరువాత వైసీపీలో అంబటి రాంబాబు ఇమేజ్ కూడా బాగా పెరిగిందని అంటున్నారు. ఆయనను కాపులకు టైగర్ అని ఏకంగా అధినేత జగన్ అనడంతో వైసీపీలో ఆయన పెద్ద కాపుగా ఉండబోతున్నారన్నది మరో చర్చగా ముందుకొస్తోంది. అంబటికి మంచి వాగ్దాటి ఉంది, దూకుడుగా సాగే నైజం ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఆయన కుమార్తె మౌనిక కూడా తన సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీలో రానున్న రోజులలో అంబటికి మరింత ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. వైసీపీ కూడా కాపులకే పెద్దపీట వేయాలని నిర్ణయించుకోవడంతో కాపు నేతలంతా రేసులో దూసుకుని వస్తున్న వేళ అంబటి ఒక మెట్టుపైన ఉన్నారు అన్నది పార్టీలో వినిపిస్తున్న మాటని అంటున్నారు.